ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ మాత్రం మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం అంతేనా కదా. సో కాబట్టి పార్కింగ్ మాత్రం మీరు చీప్ అంటే మీరు బిజినెస్ చేసుకోండి. మీకు అందరూ అమ్ముకుంటున్నారు కదా సార్, మరి అందరూ అమ్ముకుంటున్నారుగా, మేము అమ్ముకుంటే యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండ్? లేదు సార్. ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మీరు యాక్చువల్గా రిమూవ్ చేసేటప్పుడు నేను కోర్టులో వేసానంట. యాక్చువల్గా రీసెంట్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేసింది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని గురించి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అలాంటివి ఏమి ఉండేవి సార్? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో చేయించారు అంతే. కోర్టులో చేయించారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? అంటే హైదరాబాద్ చాలా మంది చాలా చోట్ల రోడ్ల మీద బిజినెస్ చేస్తున్నారు కదా సార్. ఏంటంటే కొద్ది హ్యూమానిటీ రాయిస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు లేకపోతే ఇదంతా పేపర్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 పేపర్స్ ఇక్కడ వచ్చాం. సో మా కాన్సెషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. అంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తారు సార్? ఆల్టర్నేటివ్ ప్లేస్ అందరినీ పెట్టులు ఇచ్చారు, మా ఒక్కనే పెట్టుకోవాలండి. ఇది పర్సనల్ సార్, పర్సనల్. ఇది ఓన్లీ పర్సనల్, ఓన్లీ పర్సనల్. మా ఒక్కనే పెట్టాలి. అందరినీ పెట్టినిచ్చారు మీరు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకుంటున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఆగట్లేదా? అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? నేను తీయొద్దు అని చెప్పిన నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు. మీరు వచ్చి తీశారు, చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతుకుని ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికుండా నా ఒక్కదాని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బాగా అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరైనా మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది వాళ్ళ కోసం రావడానికి మరి ఇవాళ నా బతుకున్న ఉపాధి కోల్పోతున్నాను. మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు. ట్రాఫిక్ మాత్రము దారి పట్టి మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకుండా ప్రతి వీడియోలో కూడా చెప్తాను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను. మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11 వరకు బిజినెస్ ఇప్పుడు వచ్చేదన్న ఆగరాదన్న ఇంతమంది రాడా రోగం మీరే పెడుతున్నారు, అన్ని మీరే చేస్తారు. మరి 3 గంటలు అమ్ముకునే వాళ్ళు 2 అవర్స్ అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. కడుపు నిండా అన్నం పెడుతున్నాను నేను. కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు, అవునా కాదు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను వీళ్ళు ముందు ఏమైనా చెప్పారా మీకు? ఈ రోజు వచ్చి సడన్ గా చేశారా అంటే? ఇప్పుడు అది కూడా నేను అడిగాను, సార్ ఫుడ్ తెచ్చుకున్నాను అంటే మాట్లాడమంటే నేను చెప్పాను, సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేసాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను. మరి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, ఆకలిపోతున్నారు, వాటిని అమ్ముకొని ఇవ్వండి, సాయంత్రం మరి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు 2 దాటిపోయింది. మరి ఇన్ని గంటలు పొద్దున్న వచ్చినారంటే పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మా దాంట్లో ₹1,00,000 సరుకు తెచ్చుకున్నది మేము. ఏం చెప్పట్లేదు బండి సీజ్ చేశాను అన్నారు.
మా బడిలో 1,00,000 రూపాయలు సరుకుంది దాంట్లో వాళ్ళ మా కొత్త కొట్టేశారు. మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇట్లా ఇక్కడ అదేమంటే మీ మీడియా వల్ల అని చెప్తున్నారు అందరూ రేపు. దాని గురించి మీరే ఏదో ఒకటి చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఒక వ్యాపారం ఆగిపోయింది కదా, ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు మా వ్యాన్ ఆపన వల్ల సామాన్ కూడా పెట్టుకునే సగం సామాను అక్కడే ఉన్నాయి. అది దాని గురించి అంటే పోలీసులు పెట్టిన కండిషన్ వల్ల మీడియా చేస్తున్నారు లేక ఏంటి? ఇది పోలీసులు పెట్టిన కండిషన్స్ వల్ల మీరు మీడియాని బ్లేమ్ చేస్తున్నారా లేక ఏంటి? పోలీసులు పెట్టిన కండిషన్ కదా. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల, ఇప్పుడు ట్రాఫిక్ అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కాదు. వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతుంది. ఇక్కడికి వచ్చే క్రౌడ్ పెరుగుతున్నారు కదా. క్రౌడ్ గురించి క్రౌడ్ ఒక పక్క అయితే క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్క. అర్థమైంది మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నారు చూస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మీడియా రాక మీడియా అనేది రాకపోయింది, ఇంత పబ్లిసిటీ వచ్చింది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఎలా ఉంటుంది మమ్మల్ని బతకనవట్లేదు కదా సార్. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనవట్లేదు కదా. మేమేదో రోడ్డు మీద పట్టబోతుని బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు. మరి దీనికి మేమేం చేయము? నా తప్పే ఉందా? మరి మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు. నాకు ఆ స్తోమత లేదు నాన్న, నాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మమ్మల్ని రోడ్ సైడ్ మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దన్నారు, ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి? మేము ఎట్టా బతకాలి? నాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎట్టా బతకాలి ఇక్కడ? మేము వాళ్ళు తీసేయమని కాదు. మీ పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు మిమ్మల్ని. మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. మీకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట. అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్లు అందరూ అమ్ముకున్నారు. చూడండి మీరు కావాలంటే అందరూ అమ్ముకున్నారు. మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు, మమ్మల్ని పెట్టినట్లే.